నమస్తే. అఖండలో ఫలక్నామా అదేంటి అనుకుంటున్నారా? దాస్కా దమ్కి విశ్వక్సేన్ అఖండ 2లో రాబోతున్నాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి. అదే గతంలో కూడా మనం చూసాం, ఆహా వేదికగా నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి వేదికపై విశ్వక్సేన్ చేసినటువంటి సందడి అయితే చూసాం. అయితే ఇప్పుడు ఆ సందడి మళ్ళీ సినిమాల్లోకి రాబోతుందా అనేటువంటి ఒక విషయాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వన్నడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. విశ్వక్సేన్ ఫలక్నామా దాస్తో చాలా చిన్న సినిమాతో ఫలక్నామా దాస్తో విశ్వక్సేన్ ఒక మంచి హిట్ కొట్టాడని చెప్పుకోవచ్చు. తెలంగాణ మాస్ అనేది ఏదైతే ఉందో లాంగ్వేజ్తో కావచ్చు, డైలాగ్స్తో ఒక పెద్ద సంచలనమే రేపాడు విశ్వక్సేన్. అయితే ఇప్పుడు విశ్వక్సేన్ చాలా తక్కువ కాలంలోనే బాలకృష్ణ గారితో నటించబోతున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? ఆల్రెడీ అన్స్టాపుల్ షోకి ఆయన గెస్ట్గా రావడం జరిగింది. అక్కడ కొద్దిగా బాలయ్య బాబుకి ఆయన బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత మరి మొన్న వరద బాధితుల కోసం ఆయన విరాళం ప్రకటించారు. ఆ సందర్భంగా కూడా కలిశారు. ఇంకోటి ఏంటంటే విశ్వక్సేన్ ఏదైనా కార్యక్రమాన్ని, వాళ్ళ సినిమాల కార్యక్రమాన్ని పిలిచినా కానీ బాలయ్య బాబు ఎప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఒక విధమైన ఫ్రెండ్లీ వాతావరణం బాలయ్య బాబుకి విశ్వక్సేన్కి మధ్య ఏర్పడింది. అయితే తాజాగా ఏంటంటే అఖండ 2 సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది కాబట్టి మరి అది బహుశా పాత్ర డిమాండ్ చేసి ఆయనైతే సరిపోతారని అనుకుని బోయపాటి గారు అవకాశం ఇచ్చి ఉండొచ్చు. లేదా బాలయ్య బాబుతో నటించాలన్న కోరికని విశ్వక్సేన్ కూడా వెల్లడించి ఉండొచ్చు. మొత్తానికి అఖండ 2లో ఒక ప్రత్యేక పాత్రని విశ్వక్సేన్ పోషించబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయండి. అది కన్ఫర్మ్ కావచ్చు కూడా, ఎందుకంటే అఫీషియల్గానే రాకపోయినా కానీ నటించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అంటే అసలు అఖండ 2 సెట్స్ మీదకి రేపు దసరా టైంకి అలా రాబోతుంది అంటున్నారు. ఇక ఇంకొకటి ఏంటంటే దసరా టైంకి ఒక డబుల్ ధమాకా ఇది బాలయ్య బాబు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు NBK 109 సినిమాకి సంబంధించిన టైటిల్ కానీ ఒక పాట రిలీజ్ చేయడం కానీ ఫస్ట్ సింగిల్, ఈ కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. దసరా అనే ఒక సెంటిమెంట్తో కూడింది కాబట్టి ఇదే టైంకి అఖండ 2కి సంబంధించిన అప్డేట్స్గా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు అఖండ 2లో మరి మోక్షజ్ఞ ఉంటాడా, లేకపోతే హీరోయిన్ ఎవరు, ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. అంటే ప్రజ్ఞాజ్ వయసులో అంటున్నారు, అవన్నీ తెలియదు. కానీ మొత్తానికి విశ్వక్సేన్కి అయితే ఒక పాత్ర దీంట్లో రిజర్వ్ అయ్యిందనేది సమాచారం. అయితే గతంలో చూసుకుంటే మనకి వినాయక చవితి సందర్భంగా భగవంత్ కేసరికి సంబంధించి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది మంచి సక్సెస్ అయింది. సినిమా కూడా మంచి హిట్. ఈసారి దసరాకి ఏదైనా ఒక అప్డేట్ రాబోతుందా అంటే ఏమంటారు? అదే విధంగా మనం చూసుకుంటే విశ్వక్సేన్ ఎందుకంటే గతంలో మనం చూస్తే ఊకొడతారా ఉలిక్కి పడతారా అనేటువంటి సినిమాలో బాలకృష్ణ గారితో పాటు మంచు మనోజ్ కూడా నటింపజేయడం జరిగింది. సేమ్ అదే కోలో ఇప్పుడు అఖండ 2లో విశ్వక్సేన్ ఉన్నాడా అంటే ఏమంటారు? అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాబోయే సినిమాలన్నింటిలో కూడా ప్యాడింగ్ పరంగా ఇంకొక నటులను తీసుకుంటున్నారు, హీరోలని పెడుతున్నారండి. అంటే ఒక్కళ్ళతో కాకుండా ఇప్పుడు మోక్షజ్ఞ ఉంటాడు అనుకుంటే మోక్షజ్ఞ ప్లస్ పాయింట్ అవుతుంది. విశ్వక్సేన్ కూడా ఉంటే క్యామియో రోలా లేకపోతే ఫుల్ లెంగ్త్ అనేది తెలియదు మనకి, అదొక అవుతుంది. మరి ఎంత పెద్ద సినిమాకి పెద్ద విలన్ ఉండాలి, మరి అట్లాగే ఒక పెద్ద భారీగా విలన్ తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా కన్నడ స్టార్నో లేకపోతే మలయాళ స్టార్నో తమిళ స్టార్లు కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా చూసుకుంటే అట్లాగే 4-5 ఆర్టిస్టులు కనిపిస్తున్నారు మనకి. అందులో భాగంగానే ఈ సినిమా డైరెక్టర్లు కూడా దీనికి ప్రిపేర్ అయిపోతున్నారు. ఒక్క హీరోతోనే మన సినిమా కాదు, ఇంకా మనం ప్యాడింగ్గా పెట్టుకోవాలి, పెద్ద ఆర్టిస్టులను పెట్టుకుని చేద్దామనే ఆలోచన డైరెక్టర్లు కూడా వచ్చింది. అట్లాగే కథలు తయారు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే విశ్వక్సేన్కి ఇచ్చారని అనుకోవచ్చు మనం. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఖచ్చితంగా తెలుగు సినిమా రేంజ్ అయితే పెరిగిందని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఎందుకంటే వస్తున్నటువంటి సినిమాలు కావచ్చు, లేదా కలెక్ట్ చేస్తున్నటువంటి ఒక కలెక్షన్స్ కావచ్చు, అది నిరూపిస్తూ వస్తున్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఖచ్చితంగా 100కి 100% తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బడ్జెట్ కూడా పెంపుదల చేయడానికి బాగా ఆలోచించారు. అదేవిధంగా ఇప్పుడు డబల్ హీరో కావచ్చు, లేదా మల్టీ స్టారర్ కావచ్చు, ఇలాగ ప్యాడింగ్లో కూడా చాలా పెద్ద వాళ్ళని బాలీవుడ్కి సంబంధించిన నటులు కూడా మనం తీసుకొస్తూ ఉన్నారు. సో ఇది నిజంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి శుభదాయకం అనుకోవచ్చా? ఇది మంచి పరిణామమే. ఎందుకంటే ఇప్పుడు అట్లా అనుకుంటే మిస్టర్ బచ్చన్లో కూడా రవితేజ సినిమాలో ఒక సన్నివేశంలో మరి సిద్ధు జొన్నలగడ్డ ఎంటర్ అవుతాడు. తన పాత్ర వరకు ఒక సినిమా ఫ్లాప్ అయినా కానీ ఆ సిద్ధు జొన్నలగడ్డ పాత్ర వరకు కూడా చక్కగా పండింది. అలాగే విశ్వక్సేను ఆయన ఎట్లాగో మాస్లో మంచి గ్రిప్ ఉన్న నటుడిగా చెప్పొచ్చు. మరి విశ్వక్సేన్కి పాత్ర ఎలాంటి పాత్ర ఇస్తారు ఏంటి తెలియకపోయినా కానీ విశ్వక్సేన్ ఉంటే ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. విశ్వక్సేన్ కూడా ఒక మంచి సినిమాగా
అవుతుంది. పెద్ద హీరోతో విశ్వక్సేన్ ఉండడం అనేది కూడా తనకి మంచిదే, బాలయ్య బాబుకి మంచి ప్లస్. అవును. కాబట్టి ఇట్లా ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ ఎలా అయితే ఎంటర్ అయ్యాడో గతంలో కూడా ఇట్లా సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు అరహండే చిరంజీవి గారికి గాడ్ ఫాదర్ సినిమాలో మరి సల్మాన్ ఖాను లేకపోతే ఇట్లా పాత్రలు వచ్చినాయి కదా. కాబట్టి ఇట్లా ఎంటర్ చేయడం కూడా ఒక కొత్త పరిణామం. ఎందుకంటే రొటీన్గా వెళ్ళిపోయే సినిమాలు సడన్గా సర్ప్రైజ్ ఉంటే ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటారు. అదండి. సో మొత్తానికి విశ్వక్సేన్కి మంచి టైం దొరికిందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ వారి సరసన నటించడం అంటే అది ఆషామాషి కాదు. సో ఇది లక్కీగా ఫీల్ అవుతున్నాడు అనుకోవచ్చా విశ్వక్సేన్? 100% ఖచ్చితంగా ఆయన అడిగి ఉండొచ్చు విశ్వక్సేను. ఆయన విశ్వక్సేన్తో ఉన్న ఆ ఫ్రెండ్లీ దీని నేచర్తో బాలయ్య బాబు కూడా ఒక మనవాడిని పెట్టుకుందామనే ఆలోచన బాలయ్య బాబుకి వచ్చి ఉండొచ్చు. ఏది ముందు జరిగినా కానీ ఇద్దరికీ మంచిదే కలిసి నటించడం అనేది. మిగతా హీరోలు కూడా భవిష్యత్తులో ఇది ఒక మంచి చాలామంది కూడా ఇట్లా యాక్సెప్ట్ చేసి నటించే అవకాశాలు అయితే ఉంటాయి. సో మొత్తానికి ఈ కాంబినేషన్ కలుస్తానికి కూడా ఖచ్చితంగా ఆహా వేదికగా అన్స్టాపబుల్లే కారణం అంటే ఏమంటారు? ఆహా వేదికలో బీజం పడింది. ఆ తర్వాత వరద బాధితులకు సంబంధించి కలిసినప్పుడు కూడా అది కొంత అది చిన్న చెట్టుగా పెరిగింది, సపోర్ట్ లాగా పెరిగింది. అది భవిష్యత్తులో ఒక వృక్షంలాగా అయినా ఆశ్చర్యపడక్కర్లా. సో చూద్దాం సార్, మొత్తానికి అఖండలో విశ్వక్సేన్ పాత్ర ఏంటి అనే దానిపైన మాత్రం ఒక కీలక చర్చ అయితే నడుస్తుంది. సో ఒక మంచి హిట్ అవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.